వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్‌లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ గోదావరి నది యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. గోదావరి నది భారతదేశంలోని ముఖ్యమైన నదుల్లో ఒకటి. ఇది దక్షిణ భారతదేశంలోని ప్రధాన నది వ్యవస్థలలో అతి పొడవైనది. గోదావరి నది ప్రధానంగా మహారాష్ట్ర రాష్ట్రం నుండి ఉద్భవించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ బెంగాల్ ఉపఖండంలో గంగాసాగరంలో కలుస్తుంది. ఈ నది 1465 కిలోమీటర్ల మేర సాగుతుంది. గోదావరి నది వరదలు, జలమర్దన మరియు రైతాంగానికి సంబంధించిన చాలా ముఖ్యం. ఈ నది గోదావరి డెల్టా ప్రాంతం, నిక్కే సముద్ర జలాల్లో కలుస్తుంది. ఇది పర్యావరణానికి మరియు జలవనరుల నిర్వహణకు ప్రత్యేకమైనదిగా ఉంది. గోదావరి నది మహారాష్ట్ర రాష్ట్రంలోని గోదావరి కొండలు అనే ప్రాంతంలో ఉద్భవిస్తుంది. ప్రవాహ మార్గం ఈ నది తొలుత మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి చివరగా బెంగాల్ ఉపఖండంలో గంగాసాగరంలో కలుస్తుంది. ప్రాంతాల పర్యవేక్షణ. గోదావరి నది విస్తరించిన ప్రాంతం ప్రధానంగా 3,12,812 చదరపు కిలోమీటర్లు. ఇది దక్షిణ భారతదేశంలో పెద్ద నది వ్యాప్తి. నది ప్రాజెక్టులు. గోదావరి నది మీద కొన్ని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి గోదావరి నది పక్కన ఉన్న సప్తగిరి ప్రాజెక్ట్, జల సందర్శన ప్రాజెక్ట్. పురాతన చరిత్ర. గోదావరి నది పర్వతం సమీపంలో పురాతన చారిత్రక స్థలాలు ఉన్నాయి. వీటిలో శివారు గణపతి దేవాలయాలు, పుల్లేర్లకు సంబంధించి మునుపటి కాలపు నివాసాలు ఉన్నాయి. సాంప్రదాయాలు. గోదావరి నది దగ్గర అనేక సాంప్రదాయాలు మరియు ఉత్సవాలు నిర్వహించబడతాయి. అందులో ప్రసిద్ధమైన గోదావరి పుష్కరాలు, బసర ఆషాఢ పుష్కరాలు ఉన్నాయి. వినియోగం. వ్యవసాయం. గోదావరి నది ప్రవాహం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో పంటల సాగుదలకు కీలకమైనది. దీని కారణంగా ఈ ప్రాంతాల్లో నేటికి అనేక పంటల ఉత్పత్తి మరియు వాటి అధిక నాణ్యత కొనసాగుతున్నాయి. నీటిపారుదల. గోదావరి నది పరిసర ప్రాంతాలలో నీటిపారుదల ప్రాజెక్టులు అనేక విధాలుగా ఏర్పడ్డాయి. ఇవి ముఖ్యంగా రిజర్వాయర్లు, కాల్వలు మరియు సాగు పనుల కోసం ఉపయోగపడతాయి. సాంప్రదాయాలు మరియు ఉత్సవాలు. గోదావరి పుష్కరాలు. ఈ ఉత్సవం ప్రతి 12 సంవత్సరాల తర్వాత నదిలో ముఖ్యమైన పుణ్యకార్యంగా నిర్వహించబడుతుంది. ఇది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఆకర్షిస్తుంది. బసరా ఉత్సవం. బసరా గ్రామంలో జరిగే ఈ ఉత్సవం ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది పక్కన పూజల ప్రార్థనలు జరుపుకుంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.